యా ఇక ఒకసారి తొలి వెలుగు చూద్దాం. తొలి వెలుగులో చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ కనబడుతుంది. ఒకటేమో 50-50 మెగా పొంగులేటికే కాంట్రాక్ట్లన్నీ ఇద్దరికి చెరిసగం పంచిపెడుతున్నటువంటి ప్రభుత్వం. బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన మెగాకు పనులు ఎలా ఇస్తారు? పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు, కేసీఆర్కు పేరుస్తుందనే పెండింగ్లో పెట్టారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో దీని గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ మెగాని పెంచి పోషించిందే కేటీఆర్ అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మెగా కృష్ణారెడ్డికి గతంలో 2014 ముందు ఆయన పరిస్థితి ఏంది, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది అంటే మెగాను పెంచి పోషించిందే కల్వకుంట్ల కాలకేయులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఆయనకు రావాల్సినటువంటి అన్ని అర్హతలు వచ్చేసినాయి. ఏది ఆ కాంట్రాక్ట్ లైసెన్స్ సంబంధించిన అన్ని అర్హతలు వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు ఏ టెండర్ అయినా వేయగలుగుతాడని, ఏదైనా పొందగలిగేటువంటి క్యాపబిలిటీ రావడానికి మెయిన్ కారణం కల్వకుంట్ల కాలకేయులు. ఈ పెంచి పోషించినటువంటి పామే వీళ్ళనే పెంచి పోషించిన వాళ్ళు ఇప్పుడు వచ్చి కేటీఆర్ మాట్లాడుతూ ఉండి ఇష్టం వచ్చినట్టు. ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. మెగా పొంగులేటికే కాంట్రాక్టులన్నీ ఇద్దరికి చెరిసగం పంచిపెడుతున్నటువంటి ప్రభుత్వం. బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సినటువంటి మెగాకు పనులు ఎలా ఇస్తారు? పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు, కేసీఆర్కు పేరుస్తుందని పెండింగ్లో పెట్టారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలంటూ కూడా చూస్తున్నాం. రాష్ట్రంలోని ప్రధాన కాంట్రాక్టులన్నీ మెగా ఇంజనీరింగ్ మంత్రి పొంగులేటి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్కే కట్టబెడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. శనివారం నాడు ఆయన పాలమూరు జిల్లా జడ్చర్లో పర్యటించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఆయన భార్య శ్వేత లక్ష్మారెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం నేరేళ్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 90% పనులు పూర్తయిన ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పక్కన పడేశారని కేటీఆర్ ప్రశ్నించారు. సో కేసీఆర్కు పేరుస్తుందనే ఉద్దేశంతోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయకుండా పెండింగ్ పెట్టారన్నారు. ఇక్కడ కేటీఆర్ ఏమన్నాడు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయకుండా పెండింగ్లో పెట్టారన్నారు. అయితే గతంలో పాలమూరు రంగారెడ్డి మొత్తం పూర్తి అయిపోయింది అని ఎలక్షన్ ముందు కేసీఆర్ వెళ్ళి ఒక పంపును ఆన్ చేసి మొత్తం పాలమూరు అంతా సస్యమలు అయిపోయింది, ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది చెప్పింది కదా. మరి ఇప్పుడు ఎందుకు పాలమూరు పూర్తి కావాలని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు పూర్తిగా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ఎంత దోకేబాజ్ ముచ్చట్లు అర్థమవుతున్నాయి కదా. కేటీఆర్ వీళ్ళ కుటుంబాన్ని దొంగలండి. తెలంగాణ ప్రజానికమా వీళ్ళంత దొంగలు, కల్వకుంట్ల కాలకేయులంత దొంగలు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు. వీళ్ళు చెప్పేటువంటి మాయమాటలు నమ్మితే మనం మోసపోతాము, గోసపడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్నగర్లో ఆక్రమణల పేరుతో పేద ప్రజలు వికలాంగులను అణిచిడకుండా సుమారు 75 ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని మండిపడ్డారు. సో నష్టం చేసిన మెగాకే కాంట్రాక్ట్లు అంటారు. నష్టం చేసిన మెగాకే కాంట్రాక్ట్లు అంటే మీరే కదా. ఆయన మంచి కాంట్రాక్టర్ అని మీరే బిరుదు ఇచ్చిర్రు, మీరే అవార్డులు ఇచ్చిర్రు, మీరే లక్షల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చిర్రు. మీ హయాంలో ఏమో వాడు శుద్ధపూస, వీళ్ళ హయాంలో దొంగనా? ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాదు. మీరు కొంచెం కూడా బుద్ధి ఉండద్దా? మీకేమైనా బుద్ధి ఉండాలి కదా మాట్లాడేటప్పుడైనా. కాదు మీ 10 ఏళ్ల కాలంలో 5 లక్షల కోట్ల కాంట్రాక్ట్లు వచ్చినాయి ఆయనకి. 5 లక్షల కంటే ఎక్కువ వచ్చినాయి. ఇంకా అన్నీ మీరు ఇవ్వచ్చు. మీ హయాంలో మాత్రం శుద్ధపూస. మీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి అనేవాడు మీ పార్టీలో ఉంటే తెలంగాణ వాది, అదే వేరే పార్టీలు ఉంటే మానుకోట గట్టులో రాలేసినటువంటి తెలంగాణ ద్రోహి. ఇది మీ యొక్క తీరు, ఇట్లా ఉంటుంది మీరు యొక్క కంపారిజన్. ఇప్పుడు కూడా మాట్లాడడానికి ప్రజలు చిదరించుకుంటారు. మేము మాట్లాడే భాష, మేము మాట్లాడే విధానం కరెక్టా కాదా అని కనీసం తెలివిలేని చేతగాని దద్దమ్మలు వీళ్ళంతా కూడా కల్వకుంట్ల కాలకేయులంతా కూడా. నష్టం చేసిన మెగాకే కాంట్రాక్టులు రేవంత్ సమాధానం చెప్పు. ఒకటి మెగాకు, ఒకటి పొంగులేటికి. ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విధమైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే పొంగులేటి తన ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. పోటీ లేకుండా చెరువుటి పంచుకుందాం అన్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మెగా కంపెనీలకు 4,350 కోట్ల నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ టెండర్లు ఇచ్చారు. అంచనా వ్యయం కంటే 3.9% అధికంగా 4,350 కోట్ల పనులు 2 కంపెనీలకు అప్పగింతపై అనుమానాలు ఉన్నాయి. ప్రైస్ బిడ్డింగ్లో ఉన్నవి 2 కంపెనీలు. పోటీ లేకుండా ఉండేలా మొదటి ప్యాకేజ్ నీకు, రెండో ప్యాకేజ్ నాకు అన్నట్లు పంచుకున్న రాఘవ. మెగా ఇంజనీరింగ్లో మొదటి ప్యాకేజ్ 1 కింద 1,134 కోట్ల పనులకు టెండర్ పిలువగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ 3.9% అధికంగా కోట్ చేయగా, మెగా ఇంజనీరింగ్ 4.85% కోట్ చేయగా L1గా నిలిచిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్ దక్కింది. మొదటి ప్యాకేజ్ 2 కింద 1,126 కోట్ల పనులకు టెండర్ పిలువగా మెగా ఇంజనీరింగ్ 3.95 అధికంగా కోట్ చేయగా, రాఘవ కన్స్ట్రక్షన్ 4.8% అధికంగా కోట్ చేయగా L1గా నిలిచిన మెగా ఇంజనీరింగ్ కంపెనీకి టెండర్ దక్కిందని కేటీఆర్ ఆరోపించారు. ఇట్లా మొత్తానికైతే ఇటు కాంట్రాక్టులన్నీ మెగా ఒకవైపు,
పొంగులేటి సంబంధించిన గ్రావకాశం వైపు పంచుకుంటూ మొత్తానికైతే 3 కాయలు 6 పండ్లుగా 6 పూలుగా వర్ధిల్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే వేరే కాంట్రాక్టులు ఎవరు కూడా కాంట్రాక్టులు కాదా, వీళ్ళే. అంటే వీళ్ళు ఏంటంటే రింగులో పెట్టేసి, ఆ రింగ్ అనే కాన్సెప్ట్ కాంట్రాక్టర్లో, సో ఆ రింగ్లో పెట్టేసి మొత్తానికి అయితే టెండర్లు దక్కించుకునే ప్రక్రియ మొదటి నుంచి కూడా కనబడతా ఉంది. సో ఇది ఎంతవరకు సమంజసమో కాంగ్రెస్ నాయకులే ఆలోచించాలి.